దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మీరు బాగున్నారని తలంచుచున్నాను. మీరు నేను కలిసి దేవాదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనము 10వ నెలలోనికి 1వ తారీఖులోనికి వచ్చేస్తాం. కనుక గతించిన నెలంతా కాచి కాపాడి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించాలి. అయితే ఈ రోజున ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తూ మరి 4 సంఘాలు మనం ధ్యానించాము. ఇప్పుడు 5వ సంఘమైనటువంటి సార్దీసు సంఘాన్ని గురించినటువంటి వివరణలోనికి వచ్చాం. ప్రియులారా, ఈ వాక్యాలు మీరు వింటున్నారు, ఆదరిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో ఇలాగా వ్రాయబడింది. సార్దీసు సంఘపు దూతకు ఎలాగ వ్రాయము అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. అయితే సార్దీసు సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే 1750లో ఇది స్థాపించబడింది, లేక అప్పటికి కొనసాగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క సంఘం యొక్క సమకాలికులు ఎవరు అని అంటే మార్టిన్ లూథర్ గారు. సార్దీస్ అనే సంఘానికి మాటకు అర్థం ఏంటి అని అంటే ఆనంద నిలయము, రెండవదిగా మరి దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకున్నటువంటి సంఘము, జీవం పోగొట్టుకున్న సంఘము అనేటువంటి అర్థం ఇచ్చేదిగా ఉంది. అయితే ఇప్పుడు మనము ఈ మార్టిన్ లూథర్ గారి విషయాన్ని చూసినట్లయితే సత్యవాక్యాన్ని ఆ రోజుల్లో ఎక్కడ కూడా దాచిపెట్టేస్తారు. ఎక్కడ కూడా సత్యమైన వాక్యము లేదు. మనం ఇప్పుడు చదివే బైబిల్ గ్రంథం అప్పుడు లేదండి. దానిని రోమన్ వారు దాచిపెట్టేసి వారికి నచ్చినటువంటి సిద్ధాంతాలతో బైబిల్ తయారు చేస్తారు. అలాంటి సమయంలో మార్టిన్ లూథర్ రోషం కలిగిన వాడై దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి మార్టిన్ లూథర్ ఎంతో పోరాటం చేస్తారు, ఎంతో అవమానాలు పొందారు, ఎంతో అవహేళన చేస్తారు, ఎంతగానో శ్రమ పడ్డాడు. ఆయన కష్టాలు పెట్టాడు, శ్రమలు పెట్టారు, ఆయనను వెలివేశారు కూడా. అయినప్పటికీ కూడా మార్టిన్ లూథర్ అవేవి కూడా మరి లెక్క చేయకుండా సత్యవాక్యాన్ని ఏ రీతికైనా బయటికి తీసుకురావాలి, ప్రజలకు అందించాలి. లేనిపోని సిద్ధాంతాలు కాదు, లేనిపోని మనిషి నుంచి వచ్చినటువంటి సిద్ధాంతాలు దేవుని వాక్యంగా చిత్రీకరించకూడదు అనేటువంటి ఉద్దేశంతో మార్టిన్ లూథరు చాలా ప్రయాసపడి పోరాడాడండి. ఎట్టకేలకు ఆ బైబిల్ గ్రంథము, సత్యవాక్యము బయటికి తీసుకొచ్చి ఇప్పుడు మనం చదివే బైబిల్ గ్రంథము ఆయన తీసుకొచ్చినటువంటి సత్యవాక్యమే. కనుక ఈ రీతిగా దేవుడు ఆయా సమయాల్లో వారి కొరకు దేవుని కొరకు అనేకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కనుక దీన్ని ఇక్కడ ముగిస్తా ఉన్నాను. రేపు ఇంకా సంగతులు ఉన్నాయి, వాటిని ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.